రైతులందరికీ నమస్కారం. దమ్ములో వేసుకోవాల్సిన ఎరువుల్లో ఏ ఎరువులు వేసుకుంటే మంచిది అని వ్యవసాయ రంగంలో అంతగా అనుభవం లేని రైతులకి కొంచెం కన్ఫ్యూజన్‌లో ఉంటారు. ఈ దమ్ము లేకపోతే ఈ మొదటి దఫా ఎరువుల్లో ఏ ఎరువు అందిస్తే ఈ మొక్క మంచిగా నాటుకొని ఆ తర్వాత వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెంది ఇక వేరు వ్యవస్థ ఎంత బాగా అభివృద్ధి చెందితే ఆ తర్వాత వచ్చే పిలకలు కూడా అంత బాగా వస్తాయి. ఇలా అన్ని రకాలుగా మన వరి పొలానికి ఉపయోగపడే మొదటి దఫా ఎరువులు ఏం వేస్తే బాగుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ముందుగా మనం నాటు పెట్టుకునే ఈ వరి మొక్కల యొక్క వయస్సు 25 నుంచి మహా అయితే 30 రోజులు ఉంటుంది. ఇక ప్రధాన పొలంలో వరి నాట్లు పూర్తి కాగానే ముందుగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. వేరు వ్యవస్థ అభివృద్ధి మీదనే మన యొక్క పంట దిగుబడి కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇలా కొత్త వేర్లు రావడానికి అదేవిధంగా వచ్చిన వేర్లన్నీ కూడా ఆరోగ్యకరంగా అదేవిధంగా వేరు వ్యవస్థని బలోపేతం చేసే ఎరువుల్లో మనకి ముఖ్యంగా భాస్వరం ఎరువు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇక దమ్ములో లేకపోతే మొదటి దఫా ఎరువులు వేసుకునేటప్పుడు మనం భాస్వరం ఎరువుకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇకపోతే మనం వేసుకునే ఈ ఎరువుల బస్తాలో భాస్వరం ఎరువు అత్యధికంగా ఏ ఎరువుల బస్తాలో ఉంటుందో తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధాన పోషకాలను అందించే ఎరువుల బస్తా విషయానికి వస్తాయండి. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న డిఏపి బస్తాలో అండి మనకి భాస్వరం ఎరువు 46% దాకా ఉంటుంది. సో మొదటి దఫా ఎరువులు లేకపోతే దమ్ములో వేసుకోవాల్సిన ఎరువుల్లో మొదటిది భాస్వరం. ఈ భాస్వరం కూడా మనం డిఏపి అందించుకుంటే అత్యధిక శాతంలో మనకి భాస్వరం ఎరువు అందుతుంది. దీనికోసం మనం దమ్ములో ఒక బ్యాగు డిఏపి ఎరువునైతే అందించుకోవాల్సి ఉంటుంది. ఈ దశలో వేరు వ్యవస్థ ఎక్కువగా అభివృద్ధి చెంది ఇక పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది కనుక యూరియా వినియోగం అంతగా ఉండదు. యూరియా విషయానికి వస్తే 20 నుంచి 25 కేజీల యూరియా అందిస్తే సరిపోతుంది. ఇంకా ఈ దశలో అండి రోగ నిరోధక శక్తిని పెంచే ఎరువులు కూడా అందించాలండి. వరి పంట ఎంత ఆరోగ్యంగా ఉంటే అన్ని మంచి పిలకలు వస్తాయండి. ఆ తర్వాత పెరుగుదల మొదలైన తర్వాత రోగాలు అటాక్ ఎక్కువగా ఉంటుంది. ఈ రోగాలు అదేవిధంగా చీడపీడలను తట్టుకొని నిలబడాలంటే పంటకి రోగ నిరోధక శక్తి అత్యధికంగా ఉండాలండి. ఇక వరి పంట యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి మనకి పొటాష్ ఎరువు బాగా పనికొస్తుందండి. దమ్ములో వేసే ఎరువుల్లో కానీ లేకపోతే రెండో దఫా ఎరువుల్లో కానీ ఖచ్చితంగా పొటాషియం అందించాలండి. ఎకరానికి 10 నుంచి 15 కేజీల వరకు పొటాషియం అందించుకుంటే రోగ నిరోధక శక్తి బాగా డెవలప్ అవుతుంది. ఇంకా మనకి ఇప్పుడు యాసంగిలో చలి ప్రభావం ఉంటుంది కనుక జింకులోప సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. నాట్లు వేసిన తర్వాత జింకులోప సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మనకి మొదటి దమ్ములో 20 కేజీల జింక్ సల్ఫేట్ని అయితే చల్లుకోవాల్సి ఉంటుందండి. ఈ జింక్ సల్ఫేట్ని అండి డిఏపి ఎరువులతో కలిపి చల్లుకోకూడదండి. ఒకరోజు ముందు కానీ లేకపోతే మొదటి దమ్ములో డిఏపి వేసుకొని మొరగ దమ్ములో మనకు జింక్ చల్లుకున్నా బాగానే ఉంటుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్. మొక్క యొక్క వేరు వ్యవస్థని బలోపేతం చేయడానికి భాస్వరం ఎరువు, అదేవిధంగా మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పొటాష్ ఎరువు. ఈ దశలో పిలకలు కూడా స్టార్ట్ అవుతాయి కనుక ఇక పిలక యొక్క అభివృద్ధి కోసం కొంత మేరకు యూరియా కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగుందనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఫర్దర్గా మన ఛానల్లో అప్లోడ్ చేసే వ్యవసాయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.